ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా హైడ్రా 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 అనేటువంటి టాపికే ప్రధాన హెడ్లైన్గా మారింది. ఆ తర్వాత మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్ల కూల్చివేత ప్రక్రియ మొదలైన తర్వాత అది పరాకాష్ఠకు పోయి తీవ్ర ఆందోళనకు వచ్చినటువంటి తర్వాత కొంత ఇప్పుడు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ హైడ్రాకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి మరొకసారి తన గళాన్ని వినిపించడం జరిగింది. పూర్తిగా ప్రతిపక్షాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనకు ఉన్నటువంటి వెనక మర్మమేంటి అనేటువంటి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకు డబుల్ బెడ్రూమ్ కన్నా ప్రత్యామ్నాయమైనటువంటి పరిహారం ఇంకేముంటుందనేటువంటి ఒక ప్రశ్నను కూడా రేవంత్ రెడ్డి గారు లేవనెత్తడం జరిగింది. దాంతోపాటు చెరువుల పునర్నిర్మాణం, చెరువులను పరిరక్షించుకోవడం, మూసీ పరివాహక ప్రాంతాన్నంతా కూడా సుందరీకరించడం సంబంధించి మాట్లాడడం జరిగింది. దీని వెనుక పేదల ఆందోళన వెనుక పెద్దలు ఉండడానికి గల కారణం ఏంటి, ప్రతిపక్షాలు వాళ్ళు అనుకున్నటువంటి ఫామ్ హౌజుల కారణంగా అనేటువంటి ఒక ఆరోపణని ముఖ్యమంత్రి లేవనెత్తడం జరిగింది. విషయం ఏంటంటే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఈటల రాజేందర్ కానీ మూసీ పరివాహక ప్రాంతాలలోకి వచ్చి బాధితులను పరామర్శించడం కంటే ముందే అక్కడ తీవ్రమైనటువంటి గ్యాదరింగ్ జరిగింది మూసీ పరివాహక ప్రాంతాలను. ఎందుకంటే ముందే ఒక సర్టెన్ బార్డర్ లైన్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో ఏదైతే నదిలో ఆల్రెడీ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించుకున్నటువంటి చిన్న చిన్న రేకుల షెడ్ లాంటి నిర్మాణాలను మార్కింగ్ పెట్టిన తర్వాత 100 మీటర్ల వరకు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా అపోహాలు పెరిగి, ఆందోళనలు పెరిగి, వారందరూ మా ఇల్లు ఎక్కడ పోతుందో అనేటువంటి భయంతో రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు దిగి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే న్యాచురల్గానే పబ్లిక్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు మా ఇల్లు ఎక్కడికి పోతుంది అనేటువంటి విషయంతో. ఆ తర్వాత ప్రతిపక్షాలు ఈటల రాజేందర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీరంతా రంగంలోకి దిగి వారికి మీ అండగా ఉంటామని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా దానికి కౌంటర్గా ఏం జరిగినటువంటి వివరాలు చూస్తే పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి దీని గురించి మనం మాట్లాడదాం, సెక్రటరియట్కి రండి, కూర్చొని మొత్తం ఎట్లా ఏం చేద్దాం అనేది మాట్లాడదామని చెప్పేసి ముఖ్యమంత్రి అన్న తర్వాత ఈటల రాజేందర్ కూడా దానిపైన స్పందించడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రతిపక్షాలే హైడ్రామా చేస్తున్నాయని మీరు అనుకుంటే సెక్యూరిటీ లేకుండా నేను వెళ్తా, మీరు కూడా మూసీ పరివాహక ప్రాంతాలకు రండి, అక్కడ ప్రజలు కనుక మిమ్మల్ని స్వాగతిస్తే ముక్కుకు నేలకు రాసి అక్కడే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అనేటువంటి ఒక సవాల్ని ఈటల రాజేందర్ విసరడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించడం జరిగింది. నా కొడుకులకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో లొకేషన్ చూపించాలంటూ కూడా ఆమె కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో రాజకీయంగా ఒకరికొకరు ఎత్తుగడలు, మాటలు, కౌంటర్లు ప్రక్రియ కొనసాగినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కంక్లూజన్ అయితే నిన్న మీటింగ్తో మళ్ళీ కనిపించింది. కొంత ఆందోళన తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ అయితే ఇంకా ఆగేది లేదు, పూర్తి స్థాయిలో ఆగలేదు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తాం, దాన్ని ఎట్లా తీసుకువెళ్ళాలి ఏందనేది ఇంకా బెటర్గా ఆలోచిస్తాం అనేటువంటి ఒక సందేశాన్ని అయితే ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏమైందంటే మూసీ ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైతే బార్డర్ లోపల ఉన్నటువంటి ఈ రేకుల షెడ్లు కానీ చిన్న చిన్న నిర్మాణాలు ఎవరైతే పేదలు ఉన్నాయో వాటికి డబుల్ బెడ్రూమ్ పునరావాసం కల్పించి ఇస్తే అది చాలా సబబుగానే ఉంటుంది. చాలామంది ఇప్పటికీ ఇక్కడ ఉండడం కంటే డబుల్ బెడ్రూమ్ ఉండడం బెటర్ అని చాలామంది నిర్వాసితులు కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది ఒక 100 మంది వరకు వెళ్ళిపోయి ఉంటారు ఆల్మోస్ట్ అటు ఇటుగా. బట్ ఈ గట్టు మీద నుంచి 50 మీటర్ల వరకు 60 మీటర్ల వరకు ఉన్నటువంటి కాలనీల పరిస్థితికి వచ్చే వరకు చాలామంది తమ సొంత డబ్బులతో లక్షలు పెట్టి అక్కడ ఇల్లులు కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి విలువ, వారికి పెట్టినటువంటి కష్టం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్ని బట్టి కొన్ని ఇల్లులు, వారి స్థలాలు కట్టుకున్నటువంటి ఇల్లులు ₹1,00,00,000 పైగానే దాని యొక్క వాల్యూ ఉంది. సో ₹1,00,00,000 పైగా వాల్యూ ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ, సో కొన్ని కుటుంబాలకు అదే మొత్తం అతని జీవితం మొత్తానికి కూడా ప్రాపర్టీగా, ఆస్తిగా ఉన్నటువంటి ప్రాపర్టీ అయి కూడా కొంతమందికి ఉంది. సో దాన్ని మొత్తం డిమాలిష్ చేసి ఒక 2 BHK ఇస్తే దాని ఖరీదు 20 lakhs 30 lakhs ఏరియాని బట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. దాంట్లో ఇప్పుడున్నటువంటి సాధారణమైనటువంటి ఇంట్లో ఒక 3-4 ఫ్లోర్లు ఉంటే అక్కడ 4-5 కుటుంబాలు, పెద్దలు, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే వీళ్ళందరూ పోయి ఎక్కడ ఉంటారు? అండ్ ప్రాపర్టీ అనేది వాళ్ళు సొంతంగా కొనుక్కున్నటువంటి ఇది ₹1,00,00,000 పైన ఉన్నటువంటి ప్రాపర్టీకి 20-25 లక్షల పునరావాసం అనేది కల్పిస్తే అది ఎంతవరకు సబబు అవుతుంది అనేటువంటి ఆందోళన
అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏదైతే నిర్వాసితులు ఉన్నారో మూసీ పరివాహక ప్రాంతాల్లో వారికి కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నట్టు దీని గురించి సమాలోచన చేసి ప్రతిపక్షాలందరితో కూర్చొని ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో నిజంగానే కబ్జా చేసిన వాళ్ళంటే ఖచ్చితంగా డిమాలిష్ చేయడమే. బట్ ఎవరైతే అమాయకంగా అక్కడ కొనుక్కొని ఉన్నారో, వేరే వారి చేతుల నుంచి కొనుక్కొని డబ్బులు పెట్టి ఇల్లు నిర్మించుకున్నారో వారితో మాట్లాడి ఎంతవరకు ఇక్కడ పునరావాసం కల్పించవచ్చు, ఈ ఆల్టర్నేట్ సోర్స్ ఇంకేం చేయవచ్చు, మొత్తం ప్రాజెక్ట్ మనం చేద్దాం అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మల్లన్న సాగర్ కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా 100 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు వారందరితో సమావేశమై వారికి కల్పించవలసినటువంటి పునరావాసం ఏంటి, వారు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏంటి, దీన్ని కనుక సార్ట్అవుట్ చేసుకొని మాట్లాడుకుంటే ఇది ఒక పెద్ద విషయంగా మారేటువంటి అవకాశమే ఉండదు. బట్ ఎప్పుడైతే అలాంటిది జరగకుండా ఈ యొక్క మార్కింగ్లతోటి కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి బాటలు వేసేటువంటి దిశగా కూడా మన అడుగులు వేయడానికి ఒక స్కోప్ అయితే ఉంది. దాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్తారో ప్రభుత్వం అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి కొంత స్తబ్దుగా ఉన్నటువంటి యొక్క హైడ్రా మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి అంశం అయితే మరలా ఇంకొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో హాట్గా మారేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. దీన్ని రేవంత్ రెడ్డి ఎట్లా సాఫ్ట్ కార్నర్లో తీసుకువెళ్తారు, ప్రతిపక్షాలు దీన్ని ఏ రకంగా తమకు ఆయుధంగా మలుచుకుంటాయి, ఇదంతా ముందు రోజుల్లో ఏ రకమైనటువంటి ప్రజల వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా, లేకుంటే ఇంకా తీవ్ర ఆగ్రహానికి గురవుతారా, లేదా ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక సంకల్పం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రివర్ని భావితరాలకు, భవిష్యత్ తరాలకు ఆ రివర్ అనేది చాలా కీలకమైనటువంటి జీవనాడిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఎదురయ్యేటువంటి పూల బదులు రాళ్ళు పడ్డప్పటికీ కూడా దాన్ని నిర్మించేటువంటి ఒక సంకల్పంతో ఉన్నట్టు కనపడుతుంది. బట్ అక్కడ తలపెట్టినటువంటి ప్రాసెస్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేదే చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.